నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధన మొదలు పెట్టే ముందండి అందరికీ నేను ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, అందరికీ ఏదో ఒక వ్యసనం ఉంటుందండి. వ్యసనం అంటే ఓన్లీ మనము మద్యం సేవించటమే కాదండి, కెఫైన్ తీసుకోవటం అంటే కాఫీ ఎక్కువగా తాగటం, చాక్లెట్ ఎక్కువగా తినటం, జంక్ ఫుడ్స్ మీద ఎక్కువగా మన మనసు వెళ్ళటం, ఎక్కువగా తెలియకుండా చేసేయడం, లేదా మనము మద్యం సేవించటం కూడా వ్యసనమే అండి. ఏదైనా మనం కంట్రోల్లో లేము వాటిని అంటే అది వ్యసనం అండి. మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే అది వ్యసనం కాదు. కాబట్టి ఈ వ్యసనం ఎందుకు అలవాటు చేసుకుంటారో నేను చెప్తానండి. మనము ఎక్కువగా ఎమోషన్స్ని బయటికి తెలియచేయకుండా ఎమోషన్స్ని స్టోర్ చేస్తూ ఈ వ్యసనాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే మనకి భయం అండి, ఆ ఎమోషన్స్తో ఎలా డీల్ చేయాలో అర్థం కాదు, అది మనని చాలా బాదర్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయో అర్థం తెలియక మనము ఈ వ్యసనాలకి ఎక్కువగా అలవాటు పడిపోతాం. మీకు అలాంటి ఏ వ్యసనం అయినా అలవాటు ఉంటే ఇవాళ దాన్ని ఆపేసి ఒక్కసారి మీకు ఏది ఎక్కువగా బాదర్ చేస్తుంది, మీ ఫీలింగ్స్ ని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు దేన్ని చూస్తే భయం వేస్తుంది, మీరు దీన్ని ఎలా డీల్ చేయొచ్చో మీరు ఆలోచించండి. యోగా అన్నది ఎక్సర్సైజ్ మాత్రమే కాదండి, చెడు వ్యసనాలని అలాగే మనము ఎక్కువగా ఏదైతే చేస్తామో వాటిని ఆపటానికి కూడా యోగా సాధన చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది కూడా ఒక సాధననే అండి. కాబట్టి మనమైతే ఇవాళ యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ఆసనాల ద్వారా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన యోగా సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన ముందుగా చూసేద్దామండి, ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము రెండు కాళ్ళని ఒక దగ్గరగా పెడుతూ తాడాసనాలో అయితే నిల్చుంటాము. కంప్లీట్ గా మీ బాడీ వెయిట్ ని రెండు కాళ్ళలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒకసారి డీప్ గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్ గా మనము లంగ్స్ ని ఎంప్టీ చేస్తాము. ఇప్పుడు మీరు ఎడమ చేతితో మీ వేస్ట్ పైన హోల్డ్ చేయండి. అలాగే ఒక కాళ్ళ పైన అంటే ఎడమ కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తూ నేను కుడి కాళ్ళని పైకి రేస్ చేశాను. కుడి కాళ్ళ బొటన వేలని బొటన వేలు చూపుడు వేలు మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. రెండు మోకాలు కిందున్న కాళ్ళ మోకాలని స్ట్రైట్ గా ఉంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ మెల్లగా కుడి వైపున తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయిపోతే ఎడమ వైపున చూడండి. మెల్లగా ముందుగా ఫ్రంట్కి తీసుకొచ్చి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాలో ముందుగా మనము కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తాము, తర్వాత సైడ్కి స్ట్రెచ్ చేస్తాము. అలాగే కంఫర్టబుల్గా ఉంటేనే ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి, లేదా మీరు ముందుకే చూడొచ్చు, ఏం పర్లేదు. అలాగే వచ్చేటప్పుడు కూడా ముందుగా కాళ్ళని సెంటర్కి తీసుకొచ్చి తర్వాతే కాళ్ళని డ్రాప్ చేయండి. ఆసనాల్లోకి వెళ్ళటానికైతే ఇది ఒక ప్రొసీజర్ అండి. కాబట్టి హిప్ ఓపెన్ అవ్వడానికి ముందుగా ఫ్రంట్ తర్వాత సైడ్ కి తీసుకెళ్తున్నాము. ఈ ఆసన చేయటం వల్ల మనము ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి లెగ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుందండి. అలాగే బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే కాళ్ళని మనము సైడ్ కి స్ట్రెచ్ చేసేటప్పుడు కాళ్ళలో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనకి కాళ్ళని హోల్డ్ చేయటం కష్టంగా ఉంటే యోగా స్ట్రాప్ ని కూడా వాడొచ్చు. దాని ద్వారా మనము ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. ఆసనం మనకి చేసేటప్పుడు పడిపోతాము అన్న భయం ఉంటే గోడకి దగ్గరగా వెళ్ళి చేయండి. దానివల్ల
మనము పడిపోతాము అన్న భయం అయితే ఉండదు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని 2 చేతులని రిలాక్స్ చేయొచ్చు. బ్యాలెన్సింగ్ ఆసనాలు మనము రిపిటేషన్స్ అయితే చాలా కష్టం అండి. మీరు చూసుకున్నట్టయితే 1కి 2 సార్లు చేసేటప్పటికి ఫస్ట్ టైం ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతాము. సెకండ్ టైం వచ్చేసరికి బ్యాలెన్స్ అన్నది కుదరదు. కాబట్టి మీరు చేసేటప్పుడు శ్వాస మీద దృష్టి తీసుకెళ్ళండి, లేదా ఒక పాయింట్ పైన మీరు గేస్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనము సులువుగా ఆసనాన్ని అయితే చేయొచ్చు. ఇదండి ఉతిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనాన్ని వజ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో. మనము దండాసన నుంచి వజ్రాసనలోకి రావచ్చండి. చూడండి, నేను 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలు అయితే కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత ముందుగా కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మనము చూడండి, నేనైతే హీల్ని బయట వైపున పెట్టాను. తర్వాత కంప్లీట్గా బాడీ వెయిట్ని కుడి కాళ్ళపైకి తీసుకెళ్ళండి. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. నేను వెనకాల వైపు నుంచి చూపిస్తానండి ఆసన ఎలా కనిపిస్తుందో చూడండి. రెండు కాళ్ళ బొటన వేళ్ళు అయితే దగ్గరగా ఉంటాయండి. హీల్స్ మాత్రం మనము బయటికి ఫేస్ చేస్తూ పెడతాము. చూడండి, నేను నా హీల్ పైన కూర్చోలేదండి. హీల్స్ని నేను సైడ్కి పెట్టి నేను మధ్యలో కూర్చున్నాను. ఇంకా 2 మోకాళ్ళు కూడా దగ్గరగా ఉండాలండి. ఇలా దూరంగా కాకుండా దగ్గరగా పెడుతూ మనము పామ్స్ని పాయింట్ చేస్తూ పైకి ఈ పొజిషన్లో కూర్చుంటాం. చూశారు కదండి, వజ్రాసన ఎలా చేయాలో చూపించాను. వజ్ర అంటే ఏంటండి? డైమండ్ పోజ్ అని అంటారు దీన్ని. మనము ఈ ఆసనాలో మాత్రం మనము వెన్నుముక్క స్ట్రైట్గా ఉంచడం కాన్షియస్గా అవసరం లేదండి. మనము ఎలా కూర్చున్నా కూడా వజ్రాసనాలో మన వెన్నుముక్క అన్నది ఎరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు కాన్షియస్గా లేకపోయినా కూడా వెన్నుముక్కని మనము స్ట్రైట్గా ఉంచే ఆసనాన్ని చేస్తాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు చెప్తానండి. ముఖ్యంగా ఏ యోగా సాధన అయినా మనము ఎంటీ స్టమక్ చేయాలి, లేదా ఏదైనా తింటే 2 hours తర్వాత యోగా సాధనాన్ని చేయాలి. ఈ ఆసన మనము ఫుడ్ తిన్న తర్వాత ఈ పొజిషన్లో కూర్చోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది కింద భాగంలో వెళ్లకుండా మనకి ఆపేస్తుందండి. ఎందుకంటే మనము మోకాలని ఫోల్డ్ చేసాము, కింద భాగంకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. ఈ భాగంలో ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి మనకి డైజెషన్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మీరు తప్పకుండా మీరు అన్నం తిన్న తర్వాత చేయటానికి చూడండి. ఈ ఆసనాన్ని కూడా మీ సాధనాలు యాడ్ చేస్తూ తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. నేను ముందు చెప్పాను కదా వ్యసనాల గురించి. వ్యసనాల గురించి నేను చెప్పేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఎక్కువగా మనము చిన్న పిల్లలకి ఫోన్ ఇస్తామండి.
మీరు చూసినట్టయితే మనము ఫోన్ ఇయ్యనప్పుడు వాళ్ళు అన్నం తినరు. ఆ చిరాకు ఎక్కువ చూసినా కూడా, ఫోన్ ఎక్కువ చూసినా కూడా తీసి మనం ఎక్కడన్నా క్లోజ్ చేసినా కూడా వాళ్ళు ఏదో ఒకటి ఇసిరేయడము, పేరెంట్స్తో వాళ్ళు ఎక్కువగా చిరాకు చూపిస్తూ ఆ బిహేవియర్ అయితే చూపిస్తారు. మీరు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫోన్లు కూడా వ్యసనమే అండి. నేను పిల్లలని అనట్లేదండి, ఏజ్ వాళ్ళైనా కాస్త టైం దొరికితే చాలు, పొద్దున లేయంగానే ఫోన్ కావాలి, పడుకునే ముందు కూడా ఫోన్ కావాలి. అమ్మమ్మలు నానమ్మలు కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాళ్ళని. మన దౌర్భాగ్యం ఏంటంటే అండి, పెద్దవాళ్ళు కూడా ఫోన్లలోనే ఉన్నారండి. అప్పుడు చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారండి? కాబట్టి మొదటిగా మన పెద్దవాళ్ళు మనము మార్చుకోవాలి, తర్వాతే చిన్న పిల్లలకి చెప్పాలండి. పెద్దవాళ్ళు కూడా, అమ్మమ్మలు నానమ్మలు కూడా ఎక్కువగా పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయటం వల్ల వాళ్ళు హీల్ అవుతారు, పిల్లలు కూడా హీల్ అవుతారండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫోన్ని ఒక వ్యసనం చేయకండి. ఫోన్లలో రీల్స్ ఎక్కువగా చేయాలని, ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టాలని, లేదా ఎక్కడన్నా వెళ్తే ఆ టైం స్పెండ్ చేయకుండా మనము ఎక్కువగా రికార్డింగ్లు చేయడం ద్వారా, లేదా కొంతమంది ఆ రికార్డింగ్స్లో చచ్చిపోతున్నారండి. ఏంటండి ఈ పరిస్థితి మనకి? కాబట్టి ఈ ఫోన్ వ్యసనాన్ని ఎంత అయితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. చూడండి నేను ముందుగా ఎలా చేస్తున్నానో, తర్వాత ఫాలో అవుతూ మనము కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి మనము వజ్రాసనాల నుంచి రావచ్చండి. కాబట్టి నేనైతే లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 చేతుల్ని కింద ప్లేస్ చేయండి. చూడండి, చేతులని ప్లేస్ చేసే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇలా పెట్టేస్తారండి. ఇలా పెట్టడం వల్ల ప్రెషర్ ఎక్కువ అన్నది వృష్టికి వెళ్తుంది. కాబట్టి 5 వేళ్ళని మంచిగా ఇలా స్ప్రెడ్ చేస్తూ మీరు గ్రిప్ తీసుకొని చేయడానికి ట్రై చేయండి. 5 వేళ్ళ పైన కంప్లీట్గా వెయిట్ పడేటట్టు చూసుకోండి. వన్స్ మనము హ్యాండ్ పొజిషన్స్ని ఇలా పెట్టిన తర్వాత ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఇంకో కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. ఇంకా ముందుకి చూడడానికి చూడండి. ఇక్కడ మనకి హిప్ అన్నది ఎక్కువగా ఇలా కిందికి కాకుండా, మరీ పైకి కాకుండా, బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనము చూడండి, నేను కుడి కాళ్ళని ఎడమ కాళ్ళ పైన పెట్టాను. మళ్ళీ ఎడమ కాళ్ళని కుడి కాళ్ళ పైన పెట్టండి. మెల్లగా మీరు శిశు ఆసనాలో లేదా సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఫలకాసన చూశారు కదండి, ఎలా చేయాలో చూపించాను. ఏముంది యష్మిత, ఇది చాలా సులువు కదా, ఈజీగా ఉంది కదా అని అనుకుంటారండి. ఏ ఆసన అయినా సులువుగా ఉండదండి. మనము కరెక్ట్గా చేస్తే అది చాలా హార్డ్. ఏదో ఒక తప్పు చేశారనుకోండి, అది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే బాడీని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి శరీరం అన్నది ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచండి. అలాగే కోర్ని మీరు ఎంగేజ్ చేయండి. అంటే మీ పొట్ట భాగంలో ఉన్న ప్రతి మజిల్ని లోపల వైపున పుష్ చేస్తూ మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫలకాసన వల్ల మనకి మన హ్యాండ్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. అలాగే మనకి కోర్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. ఇక్కడ మనము ఒక వేరియేషన్ని చేస్తున్నాము, 1 లెగ్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాము. ఫలకాసనానే కష్టంగా ఉంటుందండి. అందులో 1 లెగ్ పైన అంటే దీన్ని అడ్వాన్స్గా కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి మీకు లెగ్ని కంఫర్టబుల్గా ఉంటేనే ప్లేస్ చేయండి, లేదా ఫలకాసనాలు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఫలకాసన. ఫలకాసన మనకి సూర్య నమస్కారాల్లో కూడా ఉంటుందండి. సూర్య నమస్కారాల్లో ఎక్కువ మంది హార్డ్గా ఫీల్ అయ్యే ఆసన ఇదే అండి. ఎందుకంటే హ్యాండ్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా వీక్గా ఉంటాయి. మగవాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, ఆడవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనము ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయటం వల్ల కూడా హ్యాండ్స్ స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే మనము ఈ ఆసన కూడా మనకి సూర్య నమస్కారాలు చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సేతు బంధాసన. ఇంగ్లీష్లో దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారని. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూసేద్దామండి ఆసన. ఈ ఆసన చేయటానికి మనము మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తామండి. 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. చూడండి, కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరగా పెట్టండి. చూడండి, మనము కాళ్ళని దగ్గరగా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టామనుకోండి, ఆసన చేసినా కూడా ఏ బెనిఫిట్ ఉండదండి. కాబట్టి మీరు ఎంత అయితే అంత దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము 2 చేతుల్ని మ్యాట్నైనా హోల్డ్ చేసుకోవచ్చండి, లేదా జస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తూ కూడా శ్వాసని తీసుకుంటూ నేను ఈ భాగాన్ని పైకెత్తుతున్నానండి. చూడండి, మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కింద డ్రాప్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మనము ఈ భాగాన్ని పైకెత్తేటప్పుడు ఆటోమేటిక్గా చిన్ని చెస్ట్కి టచ్ అయ్యేటట్టు చేయాలండి. చూడండి, నేను చిన్ని చెస్ట్ని టచ్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఆటోమేటిక్గా అవుతుందండి. నేనేం ఫోర్స్ చేయట్లేదు, నేను కావాలని ఆనించట్లేదండి. ఆటోమేటిక్గా అవుతుంది. ఇది ఆటోమేటిక్గా అయినప్పుడే మీ పోస్చర్ కరెక్ట్గా ఉన్నట్టు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఆసనాన్ని కొన్ని రిపిటేషన్స్ చేద్దామండి. కలిసి నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చుందాము. ఇదండి సేతుబంధాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు ఫీల్ అయ్యే ఉంటారండి, మనకి చాలా మంచి బ్యాక్ని ఆర్చ్ ఇస్తుందండి. బ్యాక్ మజిల్స్ని చాలా రిలీఫ్ ఇస్తుంది. స్టిఫ్నెస్ ఉన్నా కూడా అలాగే బ్యాక్ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా,
థైరాయిడ్ కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ మనము కాంట్రాక్ట్ చేస్తూ మళ్ళీ రిలీజ్ చేయటం వల్ల ఈ భాగంలో థైరాయిడ్ని కూడా రివర్స్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా మీ ప్రాక్టీస్లో యాడ్ చేస్తూ ప్రతిరోజు మీ సాధనాలో చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలు అలాగే కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, వ్యసనాల నుంచి బయట ఎలా పడాలి అన్నది నేను చెప్తానండి. ఎంతో మంది హెల్ప్ చేయాలని అనుకుంటారండి, కానీ ఎవరు చెప్పినా కూడా మీరు చేయలేరండి. మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడే మీరు చేంజ్ అవుతారు. ఇంకెవ్వరేం చేయలేరండి. కాబట్టి మీరు ఈ వ్యసనాల నుంచి బయటికి పడటానికి మీరు ఏదో ఒక చిన్న చేంజెస్ చేయండి లైఫ్లో. మెల్లగా బాడీకి మూమెంట్స్ ఇవ్వటానికి ట్రై చేయండి. మెల్లగా వాక్ చేయటం, జాగింగ్ చేయటం, లేదా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో మీరు చూడండి. ఎక్కువ మంది భరతనాట్యంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా వ్యసనాలకి అలవాటు పడరండి. కాబట్టి మీరు ఎంతైతే అంత ఫిజికల్ యాక్టివిటీస్ చేయటానికి ట్రై చేయండి. దానివల్ల ఎంతో అంత హెల్ప్ అవుతుంది. అందులో యోగా సాధన చేయటం వల్ల మన మైండ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇది మీకు ఇంకా ఎక్కువగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.